డోన్ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా సాగాయని టీడీపీ అభ్యర్థి విలేకరుల సమావేశం పెట్టి తెలిపారు. డోన్ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఈ 5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం అరాచక పరిపాలన కొనసాగిందని, ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని ఆయన జోస్యం చెప్పారు. తన స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధి పేరిట గొప్పలు చెప్పుకోవడం కాదు, అభివృద్ధి ముసుగులో అవినీతి భారీ ఎత్తున జరిగిందని, ఎక్కడ చూసినా నాణ్యత లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే మటకా, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలకి స్వస్తి పలికి యువతకి ఉపాధి, ఉద్యోగ భద్రత కల్పించడమే మా ధ్యేయమన్నారు. 5 సంవత్సరాల్లో డోన్ నియోజకవర్గంలో గంజాయి, పేకాట, మటకా భారీగా పెరిగిపోయిందన్నారు. అలాంటివి నియోజకవర్గంలో ఎక్కడా కూడా కనపడకుండా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మారెడ్డి, ఫణిరాజు, బీసీసీఎల్ అధ్యక్షుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేము తప్పకుండా ఈ పోలీస్ ఆఫీసర్ డిస్పెండ్ చేస్తున్నాం. మీరు అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి రిమాండ్ బాధ్యత పెట్టుకుందాం. లేకపోతే ఐ థింక్ మేము ఎట్లా మా గవర్నమెంట్ వస్తుంది విల్ నాట్ గివ్ తమ ఎక్కువ వేసి ఆఫీసర్స్ని ఎక్కువ వేసి ఈ పూర్తి ఎందుకు కొట్టారు, రకరకాల సాగరెడ్డి మీద ఎందుకు వేశారు, ఇవన్నీ రకాలుగా బిజినెస్ కానీ అన్ని బయట తీసి ముఖ్యంగా ఈ కొచ్చేరులో వడకం జరిగిస్తాం, అది పెట్టిస్తాం. పేరు తెలుసు కానీ అది పేరు తెలుసు మా అదే సీన్. ఈ సీన్ వడకేసి పెట్టుకొని పురుషులు ఆటమాడుతారు. చాలామంది వైకాపా రాకుంటే తల్లిదండ్రులు రాకుంటే భయపడించారు. అది రికమెండ్ చేస్తాం, చేస్తే తప్పకుండా అది వద్దలు పెట్టుకున్నారు. వద్దలు పెట్టుకొని ఈరోజు నాటపడతారు. ఈయన ఫ్యాక్షన్ మాట్లాడుతున్నాడు. ఫ్యాక్షన్ నువ్వా కొచ్చేరు చూపించేవారు నువ్వా 10 మంది మాట్లాడిస్తాడు. ప్రకాష్ రెడ్డి కోట్లలో ప్రాక్టీస్ నాయన చెప్తున్నాడు. ఏది మాట్లాడేది అర్థమవుదా? అసలు నువ్వు మాట్లాడే ముందు నీకు అర్థమైంది అనుకో. నువ్వు మాట్లాడే ముందు మా గురించి మాట్లాడి నువ్వేంది కథో నీకు వస్తుంది అనుకో. నువ్వు ఎక్కడో కదా నువ్వు మంది చెప్తే మాట్లాడదా? ఇప్పుడు కానీ చెప్తున్నా. ఆ రోజు డిగా ప్రభాకర్ మొత్తం విషయంలో డబ్బులు తీసుకొని శ్వేత చెప్పింది. నీకు దమ్ముంటే నువ్వు కూడా మీద ప్రూఫ్ చేస్తావు, నాయన చెప్పిందో ప్రూఫ్ చేస్తావు. ఎందుకు మాట్లాడతావు? మంత్రి పని అయిపోయింది, నీ పని అయిపోతుంది. డెఫినెట్గా హంగర్ అంటే మంత్రి సపోర్ట్ చేసి ఇల్లుగా సంపాదించుకొని చెప్పి మాట్లాడతాను. అది అవమానం. అది మా కుటుంబ మాట అవమానం. అది నా భార్య ఎమ్మెల్యే పని చేసి ఎట్లా మాట్లాడినావు? నేను ఎప్పుడో చెప్పాను, మంత్రులు చెప్పాను, దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాను, ప్రూఫ్ చేయమని. ఇప్పుడు కాదు, చేత కదా వాళ్ళకు. మా కుటుంబమే ప్రూఫ్ చేయలేదు. డైరెక్ట్ వస్తుంది మాట్లాడాలి. నీ ఆస్తులు వైభవనిస్పడే సమస్య లేదు. తప్పకుండా డోన్లో ఏం చేస్తే మాకు తెలుసు. మేము గెలిచాక తప్పకుండా మట్కా ఎక్కడ కానీ గంజాయి దొరకకూడదు. మా ప్లాన్ పిల్లల్ని కాపాడుతాం. మేము పసి పిల్లలకి అన్యాయంగా మట్కా నేను నా కాన్స్టిట్యూన్సీలో నేను కంట్రోల్ చేస్తాను. ఎవరు ఎక్స్పెక్ట్ సమస్య నాకు వస్తే ఫ్రీ బాక్ గంజాయి ఫ్రీ ఉండాలి. డోన్లో గంజాయి దొరకకూడదు, ఇల్లుగా తింటే దొరకదు, నో ప్యాకెట్. ఈరోజు మరి వీళ్ళంతా కలిసి చేస్తారు. పైగా పని కలిసి రోజు కాబట్టి ఆడపిల్ల తల్లు ఏడుస్తారు. సార్ మీరు వస్తే ఫస్ట్ పని చేయండి, ఈ 3 పని చేయండి. తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ అది. తర్వాత నీళ్ళు సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ గంజాయి, తర్వాత ఇది ఇవ్వాలి. ఎవరికైతే అర్హత కొట్టాచి తాగిన సమస్య కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. అందరికీ పట్టాయిస్తాం, కొట్టేసినట్టు పట్టాయిస్తాం. ఈవెన్ విడిగా ఫస్ట్ ప్రయారిటీ. మీరు చేత కాలేదు మేము ఇస్తాం. మేము గణించలేక చేత కాలేదు, ఇట్టుకోవడం చేత కాలేదు మేము ఇస్తాం. ఇది కులబద్ధ పేరు లేకుండా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఇస్తాం. ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత కేవలం ఎస్సీస్ కానీ వైశ్యాస్ కానివ్వండి, వరకు కమ్యూనిటీ లాస్ కానివ్వండి, లేకపోతే రకరకాల ల్యాండ్ అందరినీ కాపాడుతాం. తప్పకుండా దాన్ని పెద్ద మొత్తం దించారు కాబట్టి మా ఓటర్ మహాశక్త దేవుళ్ళు అందరికీ తప్పకుండా వాళ్ళకి కూడా తప్పకుండా వాళ్ళకు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది లేకుండా మనమంతా కలిసి స్పెషల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యాపారం కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ వెండర్స్ కానివ్వండి, హాలివర్స్ కానివ్వండి, ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా హాయిగా అభివృద్ధి పొందుకోని చెప్పి
మీ అందరూ తప్పున కోర్టు వెళ్ళి నేను మరొకసారి జరుగుతుంటాను తప్పకుండా నేను మీకు అండగా ఉంటాను. పేపర్ వస్తుంది ప్రశాంతంగా మనం వచ్చి ముందు 2024 U under S UBS 427 red with 34 IPS 34 IPC 3 within brackets 1 brackets R brackets 3 by 3 bracket 1 S at Nandyal Venchella PS at Nandyal district. Masum Basha head constable is the addition 10 90327977 number. అది లిస్ట్ నెంబర్ ఈ భాష రాశాడు. భాష హెడ్ కానిస్టేబుల్ అని రాశాడు. ఇవన్నీ కంప్లీట్ అయింది. కేసు చెప్తారు. ఇది ఈయన గణిత, ఈయన అభివృద్ధి ఇది, ఈయన అభివృద్ధి ఇది. ఆయన మేమిస్టర్ రోడ్డు మీద తారీఖు అభివృద్ధి, మాకేడ ప్రకృతి రేఖ అభివృద్ధి, హాస్పిటల్ కట్టేనో ఎస్టీ సంబంధించిన హాస్పిటల్లో కట్టి అది అలహాబాద్ మన అలహాబాద్ తీసుకొచ్చి ఇలా కట్టి దానికి హాస్పిటల్కి దాని స్థితి వచ్చేసి దాదాపు 300 స్టాఫ్ కావాలి. 140 మంది ఏముంది హాస్పిటల్, 100 బెడ్ హాస్పిటల్ కాబట్టి more than 400 అన్ని డాక్టర్స్ నర్సు మార్కెట్ కట్టాడు, ట్యాంకుల దగ్గర పెట్టాడు, ట్యాంక్ కట్టాడు. మేము ఇచ్చే ట్యాంకులకు విజయవాస్ 94లో ఈ మన ఇచ్చే ట్యాంక్ ముఖ్యమంత్రిప్పుడు దానికి రంగుండించి మన డోను మన చింతలపేట అని రాశాడు. ఇంతకన్నా అవమానం ఉందండి, ఇంతగా అవమానం ఉందా? టిట్కోయిలు కూడా ఈ గుడ్ గ్యాస్ ప్రైస్ కానివ్వండి, విద్యుత్ బస్ సర్వీస్ కానివ్వండి, ఉద్యోగాలు 3000 కానివ్వండి, ఆడపిల్ల పెళ్లి కాని పిల్లకు పెళ్లి అమ్మాయికి 5 నెలలకు, ఇంటి అమ్మ దేవుని కింద 10,000 నెలకు బస్ ఫ్రీ, తర్వాత ట్యాక్స్ ఫ్రీ, రకరకాలు చందన బీమా 10 లక్షలు. తర్వాత ఇప్పుడు జూన్లో 7,000 ఇస్తున్నాం. 2 కలిపి 7,000, 4,000 ప్లస్ 3,000 మేము పెంచాం. పెంచి ఈ బ్యాలెన్స్ గ్యాప్ కూడా 7,000 చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఆకర్షించారు. అది పెద్ద ఎత్తున రికార్డు పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వర్షాలు పడిన వర్షం పడింది, బ్రహ్మాండ వర్షం పడింది. అయినా వర్షాలు తట్టుకొని పోకుండా ఈ అరాచక గవర్నమెంట్ పోలి ఈ ప్రభుత్వం ఉంటే మళ్ళీ వస్తే మరి మా భూమి ఎక్కబోతుంది, ల్యాండ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాడు, దీనివల్ల మా భూమి ఎక్కబోతుంది, మా పిల్లల భవిష్యత్తు నాశపెడుతుంది మేము ఉంటాం. కాబట్టి అది బాగా రెడ్రెడ్ ప్రజలు. తర్వాత దౌర్జన్యం చేస్తాడు ఇక్కడ ఈ మంత్రి. పోలీసు వాడుకొని పోలీసుకి అయిపోయింది కదా, అయిపోయింది ఇక చలో ఇంటిగా నేను పోలీసులో మాట్లాడి నీకు ఉంటాడు. ఇంత మంత్రి అయినాక పెట్టుకోవాలి. ఇంకోసారి జూన్ 4వ తారీఖు బ్రహ్మాండంగా ఇంకా సాగే మంది సాగడంతో ఇంకా జీవితం నేను కష్టం పట్టుకోవాల్సిందే. నువ్వు చేసే అరాచకాలు నువ్వు చూసే పోలీసు పడుకొని నువ్వు మీద నువ్వు ఆశీర్వదిస్తాను. ఒక మంత్రిగా నీకు అసలుకి అర్హత లేదు మంత్రిగా కూడా. ఒక ఎస్టీలో కేసు పెడతావు, ఎట్లా కేసు కదండి కుట్టించే వాళ్ళతో దగ్గర కుట్టించాడు, దగ్గర కుట్టించాడు. ఇట్లా బాగా క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఎవరు ఎలక్షన్ పంపిస్తాం మేము డెఫినెట్గా కేసు ఆయన రిజిస్టర్ చేస్తాం. మేము ఎస్టీ కాబట్టి సానుభూతి వస్తున్నాం. ఎవరైనా సమాజంలో అందరూ ఎక్కువ ఉందండి, ఎక్కడ పోవచ్చు. స్పెషల్ ఎస్టీ ఒక మంత్రి నుండి ఎస్టీని అవమానపరిచాడు కాబట్టి ఎరకాల కులాలతో కూడా దీనికి అవమానపరిచాడు. వాళ్ళు కూలి చేసినా జూమ్ చేసినా ఎన్ని కోట్లు కట్టి పెట్టినా 10,000 కోట్లు కట్టి పెట్టాడు. ఎన్ని కోట్లు పెట్టినా అంతేమో నిజం మాదే. మేము గెలవబోతాం, గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. తర్వాత ఎంక్వైరీ చేస్తాం. మీరు చేసిన దోషాలు, మీరు చేసిన అక్రమ ఆస్తులు, మీరు చేసిన అన్నింటికీ ఎంక్వైరీ చేసి కొంతమంది నాయకులు మాట్లాడతాం. నేను వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నా. మంత్రి అనేది చాచన మాట్లాడారు. వాళ్ళని మాటలు ఇచ్చిపెట్టే సమస్య లేదు, వాళ్ళు ఇచ్చిపెట్టే సమస్య లేదు. మీ మంత్రి పబ్లిక్ ఎఫ్ఐఆర్ నంబర్ 109/2024 U /S420 run with RWR 34 IBC
నంద్యాల బేచర్ల నంద్యాల డిస్ట్రిక్ట్ బేచర్ల బ్రహ్మాండంగా తెలుగుదేశం సపోర్ట్ చేశాయి. అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంఆర్పిఎస్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ అంతా కలిసి ఈ ఎలక్షన్లో క్యాంపెయిన్ పాల్గొన్నాం కాబట్టి దాంతోపాటు తెలుగుదేశం మేనిఫెస్టో అంటే ఎన్డీ మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో బాగా అందుకుంది. ప్రజలు ఆకర్షిలే. దాంతోపాటు ల్యాండ్ యాక్ట్ అది చాలా భయంకరమైన యాక్ట్. అది కూడా మేము చెప్పడం జరిగింది ప్రజలు. దానివల్ల అది చాలా డేంజర్ యాక్ట్. అది రైతులు కానీ 94 ఇచ్చారు బ్రిటిష్. రైతులకు ఏ ప్రభుత్వం దాన్ని ముట్టుకోలేదు. ఈయన ఈ మానవాడు అని చట్టం మార్చి అంటే ప్రజలకు సంకేతం పోయింది. మన గవర్నమెంట్ వస్తే మన హక్కు మన పోతుంది. ల్యాండ్ అనుకుంటున్నారు. ఇక పాస్బుక్ చేసి చిన్న రిసిప్ట్ ఇచ్చి దానివల్ల బ్యాంక్ పోనీ కానీ రమ్మని కూడా మనకు పని ఉండని చెప్పి బాగా మేము ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చాక మా హక్కు పోతే ఒక భయం ఏర్పడి ఇవన్నీ డిఫరెంట్ కారణాలు జగన్ చేసే అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజలను బాగా పక్కపోయి ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వచ్చి ఓటేయడం జరిగింది. అసలు రోడ్లు రికార్డు పెట్టింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న మంత్రి చాలా ఇబ్బంది పెట్టాడు. పోలీసు పెట్టుకొని చాలా ఇబ్బంది పెట్టాడు. పోలీసు కూడా వర్క్ సైడ్ చేసినాయి రోడ్లుగా. ఇక్కడ డిఎస్పీ కానీ ఎస్సీఆర్ కానీ డిఎస్పీలు సిఐ డిఎస్పీలు టోటల్గా మనిషి దొరకలే. మంత్రికి ఇష్టం వచ్చేలా మంత్రి ఎప్పుడు చేసుకుంటే కేసు పెట్టారు. ఎగ్జామ్ మన యాపిల్లో మా మూర్తిని కొట్టాడు. జగదీశ్వర రెడ్డి ఎస్ఐ కొట్టాడు. అనవసరం కొట్టాడు. మళ్ళీ ఆయన కేసు పెట్టాడు. అంటే కొట్టింది వాళ్ళే. ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసి పోలీసులు మళ్ళీ మామూలు అంటే మేము ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం. ఇంకోటి పిఎన్ బాబుని ఇండిపెండెంట్ అభ్యర్థులు అడిషనల్ ఏఎస్పీ ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఆయన రాజిరెడ్డి ఇంటి పక్కన బూత్ నంబర్ 270, 271, 272 అంటే కొంచెం అన్ని పక్క సందు. ఆయన పోతుంటే నువ్వు నా ప్రైవేట్ స్థలం ఎందుకు వచ్చావని చెప్పి కొట్టడం జరిగింది. యాక్చువల్లీ ప్రైవేట్ స్థలం కాదు, అది ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. దాన్ని పడగొట్టి రోడ్ వేసుకొని నువ్వు ప్రైవేట్ ల్యాండ్కి వచ్చావని చెప్పి మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎస్ఎస్పీ బాబు మీద దాడి చేయడం జరిగింది. ఒక మంత్రిగా ఉండి, ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉండి దగ్గర నుండి కొట్టించాలంటే నిజంగా సిగ్గు చేయడం మనం చేస్తున్నాను. ఒక మంత్రికి ఆర్థిక మంత్రి ఉండి ఒక అక్షాంశ ఇప్పుడు ఈ స్వతంత్రంలో భారతదేశంలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడ పోవచ్చు. నీ సొంత ప్రాపర్టీ అయితే కూడా నువ్వు కొడతావా? అది సొంత ప్రాపర్టీ కాదు, రోడ్ లేదు అక్కడ. నువ్వు మంత్రి అయినాక పోలీస్ క్వార్టర్ పడగొట్టి ఒక దళితుల కేసు పెడతావా? కొట్టిస్తావా దగ్గర నుండి? ఇదేనా కల్చర్? ఇదేనా సంస్కృతి? నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే నువ్వు చేసే దౌర్జన్యం కట్టుకోండి అంటే నువ్వు ఆయన కొడతావా? ఒక ఎస్సీ కొడతావా? ఇదే మంత్రిగా ఉండి వాళ్ళు పెద్ద మేధావి చెప్పుకుంటే అంబేద్కర్ రాసి ఏమైందంటే అంబేద్కర్ వారిని వారిస్తాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు,
అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.